గణేష్ నవరాత్రిలో 6th డే అయితే అవుతుంది. ఈరోజు ఎందుకు ఇంత ఖాళీగా ఉన్నారంటే కొంచెం పిల్లలకి ఎగ్జామ్స్ టైము ఖాళీగా అందుకు లేవు, కొంచెం పూజ అందరిది ఎవరిది లేదనమాట ఈరోజు. అందుకని కొంచెం ఫ్రీగా అయితే ఉన్నాం. మేము అనుకున్నాం కొంచెం గేమ్స్ ఆడుకొని కొంచెం ఫన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం వితౌట్ కిడ్స్ వాళ్ళకైతే అసలు గేమ్స్ లేవు అనమాట. సో మెసేజ్లో పిల్లలు కూడా గేమ్స్ ఉన్నాయని చెప్పలేదు. మేము పిల్లలకి గేమ్స్ ఉన్నాయని చెప్పలేదు. సో గణేష్తో మనం కొన్ని వీడియోస్ అయితే చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నేను ఈ వీడియో ఐ థింక్ గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత షేర్ చేస్తాను. సరే, దీని తర్వాత ఏం చేస్తాం, ఎలా చేస్తాం అని వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఆటలు పాటలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫుల్ అయితే ఎంజాయ్ చేసేసాము. మెయిన్గా నాకు నచ్చే థింగ్ ఏంటి అంటే ఫుడ్ గురించి వరీ లేకుండా నైట్ టైం సరదాగా అయిపోతుంది. అంటే నైట్ టైం మనం అలా స్పెండ్ చేయాలి అంటే ఫుడ్ గురించి వరీ ఉండదు కదా, అబ్బా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కుక్ చేయాలి అని కాకుండా కట్ చేస్తే అపార్ట్మెంట్లో చిన్న ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే అయిందనమాట. దానికోసం ఇలా అవుట్లైన్స్ ఇచ్చారు, మనం ఎలా కలరింగ్ చేస్తాము ఏంటి అని యాడ్ చేశాను చూడండి. ఆర్ట్ ఎగ్జిబిషన్లో మనం ఇంట్లో ముందు చేసిన క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేసుకోవచ్చు. సో అలా అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది అవుట్పుట్. నేను ఈ వీడియో మా గణేష్ నిమజ్జనం సండే అయితే అయింది, నెక్స్ట్ డేనే షేర్ చేసేద్దాము. ఇంకా ఆల్రెడీ బర్త్డే వీడియో కూడా ఎప్పటిదో లాస్ట్ మంత్ది ఇంకా షేర్ చేయలేదు అనుకుంటూ ఉన్నాను. కానీ అలా నిమజ్జనం అయిపోగానే నేను ఇలా పడిపోయాను అనమాట. కాదు, మా పూజ రోజు. సో నిమజ్జనం రోజు మేము 3rd డే తీసుకున్నాము. ఆ రోజు అక్కడికి లేక్ దగ్గరికి వెళ్ళి అలా గణేష్ నిమజ్జనం అయితే చేసేసాము. అక్కడ వాడు ఏం అడుగుతున్నాడు, నేను కిందికి వెళ్తా అంటే లేదమ్మా అలో లేదు అంటున్నారు. ఇంకప్పుడు సూర్య వెళ్ళి నేనున్నాను అని తీసుకొచ్చారు అనమాట. ఆహా, అసలు అందుకే ఎక్కువ అంత మ్యూజిక్కే పెట్టేశాను. మోస్ట్లీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది కదా, ఇది పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏముండదు. ఫైనల్గా బై గణేష్ చెప్పేసాము. నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా చాలామంది మట్టి గణేష్లు అయితే పెట్టారు. ఇంకా ఈసారి బెస్ట్ థింగ్ ఏంటి, ట్యాంక్ బండ్లో ఓన్లీ మట్టి విగ్రహాలనే నిమజ్జనంకి యాక్సెప్ట్ చేస్తారు అనేది గుడ్ థాట్ లాగా అనిపించింది. ఇంతే కదా, ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకోవాలి ఏదో ఒక టైంలో. ఇంకా పూజ యూస్ చేసిన పత్రి పువ్వులు ఇవన్నీ కూడా నాకు అలా ట్రాష్ చేసేయకుండా ఇలా అరేంజ్మెంట్ చేసుకున్నాను బయట. అలాగే ఈ గోధుమలు వరి అయితే వచ్చిందనమాట. ఇది కంప్లీట్గా సీడ్ అవ్వలేదు, బయట ఎవరైనా బర్డ్స్ తినడానికి. సో అందుకని అలా వాజ్లో అయితే పెట్టేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం ఈ పాలవెల్లి ఇవన్నీ దాచాలి. అలాగే ఈ వెలగపండు మారేడు పండు అనేవి మారేడుకాయ వీటిని మళ్ళీ యూస్ చేయం కదా, సో వీటిని అన్నిటిని కంపోస్ట్ చేద్దామని అయితే ఉంచాను అనమాట. నెక్స్ట్ డే అయితే మా పూజ అనమాట. ఆ రోజు పూజ రోజు మేము పులిహోర అయితే చేసాము. బెస్ట్ థింగ్ ఏంటి, వినాయక చవితి రోజు మ్యాంగో దొరికింది, ఇప్పుడు 365 days దొరుకుతుంది కదా. సో మేమైతే మామిడికాయ పులిహోర అయితే చేసాము. నాకు ప్రసాదంకి ఏదైనా చేయాలంటే చాలా భయం, ఎందుకు అంటే ఉపకారాలు సరిపోతాయో లేదో అని. మనం ప్రసాదంకి చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా చాలా టేస్టీగా అలా వస్తుంది. సో ఫైనల్గా పూజ అయితే ఉందన్నమాట. ఇప్పుడు టైం 7:45 అయితే అయింది. ఇందాక ఎప్పుడో కాల్ చేస్తే 5 minutes అని చెప్పా, అసలు చాలా లేట్ అయిపోయింది. ఎనీహౌ సరే, ఎలా ఉంది, బాగుందా? ఎక్సలెంట్ ఉంది. నుంచి చూడొస్తా. సో నేనేవో నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్లో మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసా. ఎవ్రీ టైం శారీలు ఇవన్నీ అంటే కష్టం కదా, సో అలా అయితే చేసేసా అనమాట. ఇప్పుడైతే మనం ఇప్పుడు తమన్ గారి డ్రెస్ కూడా చూద్దాం మనం. ఇక్కడ రా బుజ్జమ్మ. సో మేమైతే అన్నిటికన్నా హైలైట్ తమన్ గారి డ్రెస్ అన్నమాట. సో టడా, నాది గ్రీన్, మా బుజ్జమ్మది గ్రీన్. ఇప్పుడు సూర్యని చూపి బుజ్జమ్మ, సూర్య డ్రెస్ ఎలా ఉందో. ఇది నా డ్రెస్. ఇప్పుడు ఇదైతే సూర్య డ్రెస్. సో మా డాడీ డ్రెస్ అన్నమాట ఇది. ఓకే, చలో ఇప్పుడు బయటికి పోదాం. దండ తీసుకోవాలా? తీసుకుందాం. పూజ దండ. ఏదే భూమి భాగా హైదే జాబరు నిరామ మగమద్వారవే ఆసందు శరణకగా వేసుకోండి. హాయ్ చిను. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః
అలా మంచిగా పూజ చేసుకున్నాం, ఫుడ్ తినేసాం, అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్కి కంప్లీట్గా గొంతు తేడా కొడుతోంది, అనీజీగా ఉంది. బ్యాడ్మింటన్కి వెళ్ళినా కూడా నెక్స్ట్ డే ఏదో గేమ్స్ అంటే ఊరికే వెళ్ళేసి వచ్చా అనమాట. ఇంకా నిమజ్జనం తర్వాతకి కంప్లీట్గా పడిపోయా. 2 days, ఇది 3rd day. స్టిల్ నో మెడిసిన్. ఒకరోజు అయితే కంప్లీట్గా ఫాస్టింగ్లో ఉన్నా హనీ వాటర్తో. చూడాలి ఇంకా ఏమవుతుందో. అది ఆర్వో కొంచెం సర్వీసింగ్కి ఏదో పిలిచి అది కొంచెం క్లీన్ చేయించి ఆ తర్వాత సిల్వర్ కాయిన్ అయితే ఆల్రెడీ ఉంది, తీసి మళ్ళీ క్లీన్ చేసి యాడ్ చేసాం అనమాట, జస్ట్ ప్యూరిఫికేషన్ కోసం. కట్ చేస్తే మనం ఆర్ట్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఫ్లోర్ వైజ్ అయితే పెట్టామన్నమాట, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లాగా. ఇవి కంప్లీట్గా 107 అంకుల్, సారీ ఇది అంటే సుధాకర్ అంకుల్ అని ఒక అంకుల్ ఉంటారు. తనకి ఆర్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. చూస్తున్నారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అక్కడ ఉన్నవి అంకుల్ చేసినవే అనమాట. నాకైతే అందులో చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. మొత్తం ఒకసారి చూసేసండి, మళ్ళీ ఒకసారి ఫోకస్గా అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి 5th floor అనమాట, మా ఫ్లోర్. సూర్య వేసిన కళాఖండం చూపిస్తానండి. దాన్ని కళాఖండం అని ఎందుకన్నానంటే అక్కడ సూర్యనే కళాఖండం బై సూర్య అని రాశారు అనమాట, అందుకని చెప్పక తప్పలేదు. ఇంకా ఇది కూడా బుజ్జమ్మ హ్యాండ్, నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు చేస్తున్నాను, అది కూడా క్లేదే కదా అని అక్కడ పెట్టామన్నమాట. ఆ తర్వాత నేను చేసిన ఇది ఎప్పుడో చేశాను, క్లాత్తో మనం సిమెంట్ పాట్స్ చేస్తాం కదా, పిస్తా షెల్స్, ఇవన్నీ ఇంట్లో ఉన్నవి పెట్టాము. ఇల్లు మారేటప్పుడు అన్నీ తీసేసాను, అసలు ఏవి లేవు క్రాఫ్ట్స్. సో ఒక్కసారి ఆర్ట్ అంతా చూసేసి రండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హైలైట్ ఆఫ్ ద ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే అంకుల్ క్రాఫ్ట్స్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్లో నుంచి. ఈ పెంగ్విన్స్ వచ్చేసి ఆయిల్ టిన్స్ ఉంటాయి కదా, కోకోనట్ క్యాన్స్, అవి అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డీటెయిలింగ్గా చూస్తే అర్థమవుతుంది. అంత ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి అలా. ఇవి పిస్తా షెల్స్, ఇంకా ఇక్కడ చూస్తున్న స్నేక్ ప్లాట్ అయితే ఎంత రియలిస్టిక్గా ఉందో. ఇంకా జ్యువెలరీ కూడా చేశారు, ఆహా ఎంత బాగున్నాయి కదా. ఈ గణేష్ అయితే ఎంత సూపర్గా ఉంది అంటే దగ్గరకు వచ్చి చూసి మనం చెప్తే తప్ప నమ్మరు. మనం శారీ అంత బాగా ఎలా ఉంది అంటే ఇన్ని శారీ పిన్స్ హెల్ప్తో నేను పిన్స్కి ఇలా పూసల్ని ఫెవిక్విక్తో టై చేశాను, స్టిక్ చేశాను, అప్పుడు శారీ పాడవకుండా ఉంటుందన్నమాట. ఎవ్రీ టైం చూపిద్దాం అనుకుంటాను, మర్చిపోతాను అని షేర్ చేశాను. ఇంకా పిల్లలందరూ ఇది దాన్ని ఏమంటారు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అని కాదు, ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రామ్ లాగా అనుకున్నాము. అప్పుడు పిల్లలు డిఫరెంట్ కాస్ట్యూమ్స్, బుడ్డి డాక్టర్, పోలీస్ ఇలా వచ్చారు అనమాట, స్పైడర్ మ్యాన్, ఇంకా సరయు పాప మంచి క్లాసికల్ డాన్స్ నెంపో. అరే ఈజీ లేరా రే వయసు, 2 కిందకి 2 అలాగే. సూపర్. పౌషా పైసలు చంపినారు, చుట్టండి, మల్లెపూలు చుట్టేసి ఇచ్చేయండి. ఆడవయసు చూపిస్తాడేమో రాజేష్. యో నీ గేమ్, నీ కమిట్మెంట్ తగిలయ్యా. రాజేష్
जय बोलो गणेश महाराज के। जय बोलो गणेश महाराज के। తినేవాళ్ళు ఉంటారు కదా. మధుగారు 603 అలా స్టార్ట్ అయిన లడ్డు వేలం పాట ఫైనల్గా 1,70,000 అయితే తీసుకున్నారు మధు సార్ ఇంకా మిగతా వాళ్ళు. కంగ్రాచులేషన్స్. నాకు ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి అంటే ఈ లడ్డు ఓపెన్ చేస్తే ఏముంటుంది, ఎమరాల్డ్ లడ్డు అంటే ఏముంటుంది అని, అంటే బటర్ పేపర్తో క్లోజ్ చేశారు కదా, అలా ఫైనల్గా నెక్స్ట్ డే అయితే అందరికీ షేర్ చేశారు. అప్పుడు లడ్డు ఇచ్చి ఇంటి వరకు డబ్బుతో అయితే తీసుకెళ్ళాము. లాస్ట్ ఇయర్ 57 or 58, ఈసారి డబుల్ ఇంకా అయింది. చాలా టూ మచ్ అనిపించింది. 3 times కదా. నాకు కొంచెం అది మేబీ ఫస్ట్ టైం కాబట్టి, కానీ అందరూ ఎవరూ తగ్గలేదబ్బా. అప్పుడు కూడా ఇంకా నిమజ్జనం టైం అవుతోంది అని కట్ డౌన్ చేశారు, కానీ లేకపోతే 2 lakhsకి కూడా అనుకున్నారట. దేవుడా, నేను ఫస్ట్ టైం गणपति बप्पा मोरया।
సో చూసారు కదా, ఇలా మా గణేష్ నవరాత్రులు అయితే గడిచాయి. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంట్రెస్టింగ్ అంటే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. मस्ताने कब आएगी तो इसी छाए जिंदगाने कब आएगी तो चलिया आप चलिया।